హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి గిరీష్. ఈ వీడియో 2023లో నేను రికార్డ్ చేస్తున్న లాస్ట్ వీడియో అన్నమాట. ఈ వీడియో ఏంటి అంటే, లాస్ట్ టైం మేము ఐకియా వెళ్ళినప్పుడు అది జస్ట్ నార్మల్గా కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి నార్మల్గా వెళ్ళాము. బట్ అదైతే కొంచెం షాపింగ్లా తయారైంది. అండ్ కొన్ని థింగ్స్ అయితే నాకు నచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మా ఇంట్లో ఉన్న ప్రజెంట్ సోఫా అయితే మాకు కొంచెం అన్కంఫర్టబుల్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. అందువల్ల మేము ఐకియాకి వెళ్ళినప్పుడు గిరీష్కి నాకు కూడా ఒక సోఫా అయితే నచ్చింది అనమాట. అది కొంచెం బాగుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలోచించి ఫైనల్గా అయితే తీసుకున్నాము. అదైతే డెలివరీ కూడా వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు దాన్ని అన్బాక్స్ చేద్దాము. గిరీష్ని అయితే పిలవాలి, రూమ్లో ఉన్నారు. అదైతే అన్బాక్స్ చేశాక చూద్దాం ఎలా ఉంటుందో సోఫా అనేది. గిరీష్, అన్బాక్స్ చేద్దాం. అమ్మా ఇప్పుడు అయిందమ్మా నీకు రెడీ అయ్యి వచ్చేటప్పటికి టైం అయింది. తెలిసే చాలా టైం పడుతుంది అనుకున్నాను, అంతే టైం పట్టింది. సరే అన్బాక్స్ చేద్దామా? బాక్స్ అంటే వచ్చింది కదా. సోఫా ఫైనల్ గా మొత్తం అంతా బిగిచ్చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఫైనలీ సోఫాని అయితే ఇలా సెట్ చేసాం అనమాట. అయ్యింది, ఒక 1 అవర్ పట్టేసింది మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టేటప్పటికి. ఇంకా నేను ఐకియాలో ఇండోర్ ప్లాంట్స్ ఒకటి తీసుకున్నా, అవి కూడా ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్ సైడ్ ప్లేస్ చేద్దామని. సో అవి కూడా సాయిల్ అవి కూడా కొన్నా అనమాట, వాటిల్లో ప్లేస్ చేయాలి. ఇవి బయట పెట్టాం అనమాట, ఇంట్లో ఖాళీ ఉండదు కదా అని చెప్పి ఇవైతే బయట ప్లేస్ చేశాను. సాయిల్ కూడా బయటే ఉంది. ఇవన్నమాట నేను మొత్తం తీసుకున్నవి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇందులో ప్లేస్ చేయాలి. సాయిల్ కూడా తెచ్చాను. సాయిల్ అయితే ఇలా ఉంటుంది, మిక్సింగ్ పాట్ అని చెప్పేసి ఇలా అమ్ముతారనమాట. ఇవి కూడా తీసుకున్నాను. సరిపోతాయో లేదో తెలీదు, 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. మామూలుగా నాకైతే ఇలా మొక్కలు పెంచడం ఇష్టం అన్నమాట. అందుకనే నేను సమ్మర్లో కూడా ఇక్కడ అవి వస్తాయా రాదా అని ఊరికే ట్రై చేశాను. బట్ మెంతికూర అండ్ పుదీనా బాగా వచ్చాయి. నేను పుదీనా వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా కొనలేదు. ఇది ఉంది కదా మనీ ప్లాంట్, ఈ మనీ ప్లాంట్ అయితే ఈ రెండిట్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది కూడా ఒకటే కొన్నా అనమాట ప్లాంట్. ఇవి ఏముంది, ఒకటి ఉన్నా సరే ఇంకొకటి వచ్చేస్తాయి కదా ఈజీగా, అందుకని చెప్పి ఒకటి తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్లేస్ చేయాలి. స్టార్ట్ చేసింది అయితే నేను, కంప్లీట్ చేసింది అయితే గిరీష్ అన్నమాట. ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అవి ప్లేస్ చేసాం, అయిపోయింది. బట్ ఇవన్నీ క్లీన్ చేయటం ఉందన్నమాట. ఈ క్లీనింగే చాలా హెడేక్ పని. ఇంకా కొంచెం మిగిలింది, సరిపోదేమో అనుకున్నా బట్ సరిపోయింది. అది మిగిలింది ఈ పాట్లోకి అయితే సరిపోద్ది. ఇది ఉంది కదా ఆలోవెరా మొక్క అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో అది ఇంకా మొక్క లేదనమాట.
ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి పాట్ అయితే తీసుకున్నా. ఇవన్నీ ప్లాంట్స్ అయితే పాటింగ్ అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈరోజు 31st కాబట్టి మేము న్యూ ఇయర్కి గెట్ టుగెదర్ లాగా పార్టీలా చేసుకుందాం. పార్టీ కూడా కదనమాట, జస్ట్ గెట్ టుగెదర్ పాట్లాక్ చేసుకుని అండ్ కొంచెం గేమ్స్ అయ్యి ఆడి టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. పాట్లాక్ కాబట్టి పాట్లాక్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫుడ్ వెరైటీ తీసుకొస్తారు. సో అందరం కలిసి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి ఫుడ్ తింటాము అండ్ అలాగే ఏదో ఒకటి గేమ్స్ ఆడి ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను పాట్లాక్లో నేనేం చేస్తున్నా అంటే ఆలూ బజ్జీ అండ్ అలాగే పకోడీ చేస్తున్నా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా చేయాలన్నమాట. కొంచెం నాకు టైం సరిపోవట్లేదంటే గిరీష్ అయితే హెల్ప్ చేయడానికి వచ్చారు. చెఫ్ కాదు, కటింగ్ మాస్టర్. కటింగ్ మాస్టర్ అంటే ఏదో తిట్టినట్టు. ఆనియన్స్ ని అండ్ పొటాటో కట్ చేయడానికి గిరీష్ హెల్ప్ అయితే తీసుకుంటున్నా. నువ్వే చెఫ్ అయితే మరి నేనేం ఫీల్ అవ్వాలి? అసిస్టెంట్ చెఫ్ అంట, నేను ఈయన చెఫ్ అంట. సరే చెఫ్ గారు ఏమేం చేస్తున్నారు నా కోసం? కటింగ్ చేస్తున్నాం. ఫైనల్ గా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కుక్ చేయి. సర్లే అయితే మా ఇద్దరు గోల్ ఇలాగే ఉంటది అనమాట. ఎప్పుడు వంటింట్లోకి వచ్చి హెల్ప్ చేసిన గిరీష్ షెఫ్, నేను మాత్రం అసిస్టెంట్. సరే అయితే ఇప్పుడైతే నేను అదే పకోడీకి శనగపిండి అయ్యి మిక్స్ కలుపుకోవాలన్నమాట. గిరీష్ ఎలాగో కటింగ్ చేస్తున్నారు కాబట్టి నేను అవి అయితే కలుపుతాను. శనగపిండి అయితే తీసుకున్నాను, అంటే క్వాంటిటీ అయితే నేను కౌంట్ చేయలేదు, అంటే మెజర్ చేయలేదు. కొంచెం ఉజ్జాయింపునే వేస్తాను అనమాట. అండ్ సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసేస్తున్నా. ఇందులో కొంచెం కారం అన్నమాట, కొంచెం కారం లైట్ టేస్ట్ ఉంటుంది. మరి శనగపిండితో కారం లేకుండా ఉంటే పైన ఆ పొర బాగోదు అనమాట. నాకు అందుకనే కొంచెం కారం యాడ్ చేస్తా. దీనికి కొంచెం తినే సోడా అయితే యాడ్ చేస్తున్నా, మరి ఎక్కువ కాదు, చాలా తక్కువగా. వాటర్ ఎంత రిక్వైర్డ్ అవుతే అంత తీసుకుంటున్నా. సో బజ్జీ బ్యాటర్కి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇలా ఉంటే కనుక కొంచెం లైట్గా గట్టిగా ఉంటాయి, ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేయదు. సో అందువల్ల నేను కొంచెం థిక్గా యూస్ చేస్తున్నా బ్యాటర్ని. బజ్జీ అయితే స్టార్ట్ చేసా అనమాట వేయటం. మామూలుగా అయితే నాకు ఈ ఆలూ బజ్జీ కన్నా అరటికే బజ్జీ ఉంటుంది కదా, నాకు అది చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి అరటికే బజ్జీలో మధ్యలో మిక్చర్ బండి దగ్గర ఒక రకమైన చిల్లీ పేస్ట్ వేస్తారు, అది వేసి బజ్జీ ఇస్తారు అనమాట. అది ఎక్కడ అంటే మా ఊర్లోనే అలా వేస్తారు, మిగతా అన్ని చోట్ల లైట్గా సాల్ట్ అండ్ కారం కొంచెం ఆనియన్స్ అవన్నీ పెట్టిస్తారనమాట. నాకైతే అది నచ్చదు. మా ఊర్లో చేసే బజ్జీ మిక్చర్ అయితే నాకు చాలా నచ్చుద్ది. పేరేంటనుకుంటున్నారు? భీమవరం అని చెప్పా కదా, భీమవరం బజ్జీ మిక్చర్ అయితే నాకు చాలా ఇష్టం. అదైతే ఇక్కడికి వచ్చాక ఫుల్గా మిస్ అవుతున్నా. ఈవెన్ హైదరాబాద్లో ఉన్నా సరే నాకు ఆ టేస్ట్ రాదనమాట. హైదరాబాద్లో కూడా నచ్చదు, మా ఊర్లోదే నచ్చుద్ది. ఇక్కడైతే ఇంకా దారుణంగా మిస్ అవుతున్నా. సో ఈ బజ్జీ వేస్తుంటే నాకు ఆ బజ్జీ మిక్చరీ అయ్యి గుర్తొచ్చాయి. సో అదర్ కంట్రీలో ఉన్నప్పుడు ఇది ఒకటే ప్రాబ్లం, ఫుడ్కి అసలు మనకి నచ్చిన ఆప్షన్స్ అయితే దొరకవు. వస్తే చేసుకుని తింటాం, రాకపోతే లేదనమాట.
చిల్లీస్, సో కట్ చేసినవి వేసేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఆనియన్స్ కూడా వేసేస్తున్నా. అండ్ కొంచెం కారం అవి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి అందులో ఉన్న కారం తగ్గుద్ది కాబట్టి కొంచెం కారం యాడ్ చేస్తున్నా. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఆనియన్స్ అయితే ఇలాగా కలుపుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో. ఎక్కువ ఆనియన్స్ అంటే ఉల్లి పకోడీ ఇలా చేద్దామని చెప్పి ఆనియన్స్ ఎక్కువ వేసాం అనమాట. సో ఆయిల్ కూడా ఎలాగో కాగిపోతుంది, గబగబా వేసేయాలి. కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే వేసేయాలి. టేస్ట్ ఎలా ఉందో చూస్తావా? క్రిస్పీగా ఉందా? రెండు బజ్జీ అండ్ పకోడీ కూడా సక్సెస్ఫుల్ గా డన్ అనమాట. అండ్ టేస్టీగా కూడా. ఇంకా ఒక వాయి అయితే ఉందన్నమాట పకోడీ, ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఈ లోపు నేనైతే కాస్త రెడీ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది అక్కడికి వెళ్ళడానికి. కాసేపు అక్కడ ఫుడ్ అది తినేసి గేమ్స్ ఆడదాం అనుకుంటున్నాం. కాసేపు గేమ్స్ ఆడి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకొని రావాలన్నమాట. సో ఇప్పుడైతే నేను కాసేపు రెడీ అయ్యి అక్కడికైతే వెళ్తాం అనమాట. What is this?